శిశుశాలలో నీవు చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో స్థలమైన లేదే జన్మకు స్థలమైన లేదే జన్మకు తల వంచి సర్వ లోకము తల వంచి సర్వ లోకము పశుశాలలో నీవు పవళించినావా. థ్యాంక్ యూ. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ఇష్టంగా వ్రాయబడింది. ఆయన ఈ లోకంలో పుట్టి ఉండకపోతే మానవ జాతికి పాప క్షమాపణ దొరికి ఉండేది కాదు. ఆయన మనలను మన పాపముల నుంచి విడిపించడానికి లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. అసలు యేసు అనే పేరుకి అర్థము రక్షకుడు అని అర్థం. దేవుడి భూమి మీద అవతరించినప్పుడు ఒక సూచన ముందుగా ఆయన జరుగుతుందని చెప్పాడు. అదే ప్రభువు తానే ఒక సూచన మీకు చూపించును. అదేమిటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురని. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోల్మ అమృతంగమయ ఓం శాంతి 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 అని బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షులు ప్రార్థన చేశారు. నా ప్రియ భారతదేశ పెద్దలందరూ భగవంతునికి ప్రార్థనలు చేశారు. ఓ దేవా, మేము అసత్యములో ఉన్నాము, చెడులో ఉన్నాము, మమ్మల్ని సత్యము నడిపించమని. మేము మృత్యువుతో పోరాడుతున్నాము, మాకు నిత్య జీవము నడిపించమని. తమసోమ జ్యోతిర్గమయ అంటే మేము చీకటిలో ఉన్నాము, మమ్మలను వెలుగులోనికి నడిపించమని. అయితే భక్తులు చేసిన ప్రార్థనకు జవాబుగా ప్రార్థనలు అక్కడ ఉన్నవి, దానికి జవాబులన్నీ ఇదిగో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నవి. యేసయ్య పుట్టిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నానని అన్నాడు. నేను మీకు నిత్య జీవమును ఇస్తానని సెలవిచ్చాడు. కనుక నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని సెలవిచ్చాడు. కనుక అందుకొరకే ఈనాడు ప్రపంచమంతా యేసయ్య పుట్టిన వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటుండగా మన మహబూబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మరి మన మీద అభిమానంతో మనం సార్ను అభిమానిస్తున్నాము. అయితే వారు మన మీద అభిమానంతో ఇంత దూరము వారు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మనకు సమయం ఇచ్చి మరి మన మధ్యలో పిచ్చేశారు. కరతాళ ధ్వనులతో సార్కి మనం సమయం ఇద్దాము. చప్పట్లు కొడదాం అందరం కూడా బిగ్గరగా, ఇంకా కొంచెం. ఈరోజు యేసుక్రీస్తు జన్మదినం. అంటే యేసుక్రీస్తు అనగానే ఇప్పుడు మనకు మన ఫాదర్ కుమారస్వామి గారు చెప్పినట్టుగా రక్షకుడు పుట్టినరోజు. ముందుగా మీకు అందరికీ క్రిస్మస్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాం కేవలం ఇది షెడ్యూల్లో లేదు అని కుమారస్వామి గారు పిలిచారు కాబట్టి ఇవాళ చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఇప్పుడు ఎన్గుర్తిలో ఒక అంబులెన్స్ ఓపెనింగ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ సరే పోతూ పోతే ఒకసారి కలిసిపోదామని చెప్పాను. అందుకే మరొకసారి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ అందరికీ. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. బలో యేసు మహారాజుకి, బలో యేసు మహారాజుకి. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం.
చందమామ చందమామ యేసు పుట్టాడంట ఓయమ్మ, వెన్నెలమ్మిది నిజమా, తన్ని కన్న సుందరుడంటమ్మా. చందమామ చందమామ రాజు పుట్టాడంట ఓయమ్మ, వెన్నెలమ్మిది నిజమా, తన్ని కన్న సుందరుడంటమ్మా. నవ్వుల పసిబాలుడోయమ్మా, అద్వితీయుడే అరుదించడమ్మా. నశించే మన కోసం ప్రేమించి వచ్చాడమ్మా. రండమ్మ స్వాగతిద్దాం, మన హృదయంలోనే వేదికిద్దాం, సంతోష సంబరాలు చేసేద్దాం, మనమంతా కలిసి పండుగ చేద్దాం. రండమ్మ స్వాగతిద్దాం, మన హృదయంలోనే వేదికిద్దాం, సంతోష సంబరాలు చేసేద్దాం, మనమంతా కలిసి పండుగ చేద్దాం. రండమ్మ స్వాగతిద్దాం, మన హృదయంలో వేదికిద్దాం, సంతోష సంబరాలు చేసేద్దాం, మనమంతా కలిసి పండుగ చేద్దాం. రండమ్మ స్వాగతిద్దాం, మన హృదయంలోనే వేదికిద్దాం, సంతోష సంబరాలు చేసేద్దాం, మనమంతా కలిసి పండుగ. వెంకటేష్ రండి అందరూ చప్పట్లు పెడదాం గట్టిగా, రావాలి త్వరగా. మండల కాంగ్రెస్ పార్టీ మరి మన ఎమ్మెల్యే గారికి ఇంకా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇంకా గొప్ప మేలులు ప్రజలందరికీ కలగాలని మనము ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మరి నాన్నగారు కూడా ఉన్నారు, నేను ప్రార్థన చేస్తాను, నాన్నగారు ఆశీర్వాదిస్తారు. ప్రేమ కృప సత్య సంపూర్ణుడా, నమ్మదగిన మా దేవ, జీవం కలిగిన మా తండ్రి అయ్యా, మరి మహిబాద్ నియోజకవర్గంలోని ప్రజల యొక్క బాధలను మీరు గుర్తెరిగి అయ్యా మరి గొప్ప అభివృద్ధి పదంలో నడిపించడానికి, ప్రజలను ఆదరించడానికి మీరు గొప్ప మెజారిటీతో నాయన అయ్యా మాకు అందించిన అయ్యా మరి నాయన సేవకులు, అయ్యా మీ పరిచారకులు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయ్యా మరి డాక్టర్ మురళీ నాయక్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా తెలంగాణ అయ్యా మరి ప్రభుత్వాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మరి ముఖ్యమంత్రి గారిని, అయ్యా సహచరుల మంత్రి వర్గాన్ని, అయ్యా ఎమ్మెల్యేలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మన ముఖ్యంగా అయ్యా వీరి ప్రయాణాలలో మీరు తోడై ఉండండి. ఇంకా రానున్న కాలంలో ఉన్నతమైనటువంటి పదవులలోనైనా మరి సార్ ఉన్నట్టు సహాయం చేయండి అయ్యా. ఇంతవరకు అయ్యా వారి ద్వారా క్రైస్తవ ప్రజానికానికి మీరు అందించిన భరోసాను బట్టి, ఆదరణ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇక ముందు కూడా మీరే నడిపించమని వేడుకుంటూ, మీ దయగల నష్టములకే మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్కయు, తన ప్రియ కుమారుడు మన సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ దినము క్రిస్టమస్ సెలబ్రేషన్ జరుపుకుంటున్న మనందరికీ, మరి మనల ప్రేమించి మన మధ్యకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు, వారి యొక్క అనుచరులు, వారందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. అదే రీతిగా మరొక పుర ప్రముఖులు మరి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా మేము సన్మానించడానికి ఇష్టపడతాం. దేవుడు వారికి ఇంకా మంచి ఆయురారోగ్యాలను ఇచ్చి వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. సార్ అనుమతి ఒక చిన్న ఫోటో మా ఫ్యామిలీతో దిగుతాం సార్, మాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. అమ్మ